టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులుగా దేవినేని అవినాష్. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన అవినాష్. నూతన ఎక్సైజ్ పాలసీపై 2 రోజుల్లో గైడ్లైన్స్ రానున్నాయని, ప్రస్తుత మద్య దుకాణాలు లైసెన్స్ రద్దు చేసి టెండర్ ద్వారా మద్య దుకాణాలు అప్పగిస్తామని అన్న కొల్లు రవీంద్ర. బుడమేరు ముంపు నివారణకు శాశ్వత ప్రతిపాదికన చర్యలు చేపట్టాలని అన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వైసీపీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు అనుసరించాల్సిన విధి విధానాలు దేవినేని అవినాష్ దిశానిర్దేశం చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన దేవినేని అవినాష్ ను వైసీపీ నేతలు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. గుణదల్లోని కే హోటల్లో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. సీనియర్ల సూచనలు సలహాలతో ముందుకు వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. దసరా తర్వాత జిల్లా మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కూటమి 100 రోజుల పాలనలో ఇబ్బంది పడిన వైసీపీ శ్రేణుల అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఇది మంచి ప్రభుత్వం కాదని, ప్రజలను ముంచిన ప్రభుత్వం అని విమర్శించారు. చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులు కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేస్తుంటే వారిపై ఎలాంటి లాఠీ చార్జ్ చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుర్తించారు. చంద్రబాబు మోసగాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నాడని చెప్పారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో స్వార్థం కోసం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాల కోఆర్డినేటర్స్ కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ముఖ్య నాయకులు కానివ్వండి, మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్సు, మా నాయకులందరూ ఒక సహకారంతో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో గ్రామ స్థాయి నుంచి కానివ్వండి, వార్డు స్థాయి నుంచి కానివ్వండి బలోపేతం చేసుకునే విధంగా, ఈరోజు అన్ని అనుబంధ సంఘాలను గారు బలోపేతం చేసుకునే విధంగా రాబోయే రోజుల్లో ఒక కార్యాచరణ ఈరోజు రూపొందించుకోవటం జరిగింది. ఎందుకంటే పెద్దలందరూ గారు రాజకీయంగా కానివ్వండి, వయసులో కానివ్వండి, పెద్దలందరూ గారు ఎంతో అనుభవం ఉన్న నాయకులు ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరూ ఒక సహకారంతో, వాళ్ళందరూ ఒక ఆశీస్సులతో ఒక కుటుంబంలాగా ఈరోజు రాబోయే రోజుల్లో జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటాం. దసరా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మీటింగ్ ఏర్పాటు చేసుకుని, అదేవిధంగా ఏదైతే ఈ ఒక 100 రోజుల పరిపాలనలో నియోజకవర్గాల్లో కానివ్వండి, మండలాల్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడైతే ఇబ్బంది పెట్టారో, లేకపోతే దాడులు జరిగాయో వాళ్ళందరం గారా మేమందరం గారా కలిసికట్టుగా వెళ్ళి వాళ్ళని పలకరించే, వాళ్ళకి అండగా ఉన్నామని చెప్పుకునే కార్యక్రమం గారు రాబోయే రోజుల్లో ముందుగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు, 100 రోజులది మా యొక్క పరిపాలన మంచి ప్రభుత్వం, కానీ స్థానికంగా ఉన్న ప్రజానికం కానివ్వండి, ప్రతి ఒక్కరి గారా ఈరోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు, ముంచిన ప్రభుత్వం అని చెప్పని ప్రతి ఒక్కరి గారు ఈరోజు చెప్పుకుంటున్నారు. ఈరోజు వరదల్లో ఎవరైతే నష్టపోయారో ఈరోజు వాళ్ళకి ఎటువంటి సాయం చేయకుండా,
వాళ్ళని మోసం చేసి ఈ రోజుకి డబ్బులు రాక అనేక మంది ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు కానివ్వండి, ఎవరైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసే కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన దేవినేని అవినాష్ గారు నాయకత్వంలో 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నాయకులంతా కూర్చొని ఈరోజు ఒక కార్యాచరణని ఆచరించే విధంగా, ముందుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ బలోపేతం చేయడం కానివ్వండి, పార్టీ కార్యకర్తలకి, నాయకులకి పార్టీ అండగా ఉంటుందనే విధంగా భరోసా ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా ఏదైతే చంద్రబాబు 100 రోజు పరిపాలనలో ఫెయిల్యూర్స్ కానివ్వండి, ఇచ్చిన హామీల్ని అమలు చేయని చంద్రబాబు మీద ఏ విధంగా పోరాటం చేయాలి, అదేవిధంగా పార్టీని ఏ విధంగా వ్యవస్థాపకంగా ముందుకు తీసుకెళ్లే విధంగా అని చెప్పని ఈరోజు అందరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ నగరానికి సంబంధించి ఏదైతే వరదలు వచ్చినాయో వరదల మీద షో చేయడం, అడ్వర్టైజ్మెంట్లు, వాటికే ప్రచారానికి పరిమితం అయ్యారు తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు అయితే అసలు వచ్చిన పరిస్థితి కూడా లేదు. మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఓన్లీ ప్రచారానికి పరిమితమయ్యి వరద బాధితుల్లో పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. 100కి 100 ఫెయిల్ అయింది. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జీలు అందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా దేవినేని అవినాష్ని పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన సందర్భంలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక ఆలోచనతో నందిగామ నుంచి జగ్గపేట, మైలవరం, విజయవాడ, అలాగే మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లా పార్టీ యంత్రాంగం మీద చాలా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది అందరి మీద కూడా. ఎన్నికల్లో చెప్పినటువంటి మాటలు, ఎన్నికల కన్నా ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా, ఎన్నికల్లో నాకు అధికారం ఇవ్వండి, నిత్యావసర వస్తువులు, సరుకులు ధరలు తగ్గిస్తానన్నారు, రిజిస్ట్రేషన్ ధరలు తగ్గిస్తామన్నారు, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తామన్నారు. ఒకటి కాదు, ఏ రకంగా దుష్ప్రచారం చేయాలో, ఏ రకంగా హామీలు ఇవ్వాలో, దుష్ప్రచారంలోనేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా బుర్రజల్లి, అలాగే ఆశ చూపించి గత ప్రభుత్వం కన్నా ఎక్కువ ఇస్తాను, గత ప్రభుత్వం కన్నా మేలు చేస్తాను అని చెప్పని ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 100 రోజులైంది. ఈ మధ్యకాలంలో ఈ 100 రోజుల్లో మేము బ్రహ్మాండంగా పనిచేసాము అని చెప్పని, మాది మంచి ప్రభుత్వం అని చెప్పని ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అంటిస్తూ ఉన్నారు. మంచి ప్రభుత్వం అని ఎప్పుడు అనిపించుకుంటుంది? ప్రజలకి వారి సమస్యలు పరిష్కరించి ఎన్నికలకు ముందు వారికి ఉన్నటువంటి, వారు చెప్పినటువంటి పనులన్నీ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఏ టైంకి, ఏ రోజు, ఏ కార్యక్రమాన్ని అకౌంట్లో నిధులు జమ చేస్తామో చెబుతూ, ఆ రోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చేశాము, ఈ పని చేశాము అని చెప్పని ఇంటింటికి పోయి స్టిక్కర్లు అంటించేవాడు. కానీ ఈరోజు అదేం లేదు. ఈరోజు దేవినేని అవినాష్ గారు జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నికవ్వటము, ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం, ఆయన ఆధ్వర్యంలోన 7 నియోజకవర్గాలకు కానీ అభ్యర్థులందరూ ఈరోజు మాజీ చైర్మన్ గారు, డిప్యూటీ మేయర్లు, ఎమ్మెల్సీ గారు అందరూ ఈరోజు పార్టీ నాయకులందరూ ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రణాళిక, రాబోయే కాలంలో ప్రణాళిక ఏ రకంగా ఉండాలి, 7 నియోజకవర్గాల్లోన ఏ రకంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఒక కార్యక్రమం మీద ఈరోజు సమన్వయకర్తలందరూ మాట్లాడుకోవడం జరిగింది. అలాగే
వరద బాధితులకి విజయవాడ నగరంలో వరద బాధితులకి నష్టపరిహారం పూర్తి స్థాయిలో అందించకపోవటము, స్టీల్ ప్లాంటు ఏదైతే ప్రైవేటీకరణ గురించి ఇవన్నీ తప్పుదారి పట్టించే విధంగా ఈరోజు లడ్డూ వ్యవహారాన్ని ముందుకు తీసుకురావడము, అలాగే సూపర్ 6 అని చెప్పి ప్రజలకి అబద్ధపు హామీలు ఇచ్చి వాళ్ళని అబద్ధంగా నమ్మబలికి ఈరోజు పాలన ఏ రకంగా కొనసాగుతుంది చంద్రబాబు నాయుడు గారిది అన్నది మనమందరం గమనించవచ్చు. గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలోన ఎంతో చక్కగా ప్రతి ఒక్క సంక్షేమ పథకము మహిళలకి అందేది. ఈరోజు ఆ సంక్షేమ పథకాలు అన్నీ తొంగలో తొక్కి ఈరోజు మళ్ళీ వడ్డీ వ్యాపారాలు కానీ, కాల్ మనీలు కానీ, సెక్స్ రాకెట్లు కానీ ఈరోజు మళ్ళీ వెలుగులోకి రావటం జరుగుతుంది. ఈరోజు మనం ఏలూరులో చూసాము మార్నింగ్, మళ్ళీ మహిళలు కాల్ మనీ గురించి మళ్ళీ కేసులు పెట్టడం అన్నది. నూతన ఎక్సైజ్ పాలసీపై 2 రోజుల్లో గైడ్లైన్స్ రానున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సోమవారం ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడారు. నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాలు మూతపడనున్నాయన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు టెండర్ల ద్వారా మద్య దుకాణాలు అప్పగిస్తామన్నారు. 7 రోజుల పాటు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. లాస్ట్ గవర్నమెంట్లో కూడా ఇది కూడా దోపిడీకి కారణం. ఎక్సైజ్ విధానంలో దాన్ని మార్చి ఇవాళ ప్రైవేట్ అక్కడి నుంచే మనం ప్రైవేట్ షాప్స్నే ఆపరేట్ చేసే విధంగా మొన్న క్యాబినెట్ కమిటీ తీసుకోవడం, సబ్ కమిటీ కానీ క్యాబినెట్ కానీ డెసిషన్ తీసుకోవడం జరిగింది. దాని మీద మొత్తం కూడా ఇవాళ ప్రక్రియ జరుగుతోంది. నిన్ననే గవర్నర్ గారు కూడా దానికి అమెండ్మెంట్కి గవర్నర్ గారు కూడా ఆమోదం తెలపడం జరిగింది. అది ఈరోజు రేపట్లో దీనికి మొత్తం కూడా గైడ్లైన్స్ అన్నీ కూడా ఎలా ఎన్ని షాపులు ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారనేది కూడా గైడ్లైన్స్ అన్నీ ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. 7 రోజుల పాటు అప్లై చేసుకోవచ్చు. 7 రోజుల్లో అప్లై చేసుకున్న తర్వాత మధ్యలో హాలిడేస్ వస్తాయి కాబట్టి మ్యాక్సిమం 9 రోజులు వస్తాయి. 9 రోజుల్లో 10వ రోజు మళ్ళీ డ్రా తీస్తాం. మ్యాక్సిమం దసరా లోపే, దసరా పండగకి ముందే మొత్తం ఈ షాపులన్నీ కూడా ఆపరేషన్లోకి వస్తాయి. 2 లక్షలు ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు. ఎన్ని కావాలన్నా అప్లికేషన్ ఫీ, ఎన్ని అప్లికేషన్లు కావాలన్నా వాళ్ళు వేసుకోవచ్చు. ఒక పర్సన్ 2 లక్షలు వేసుకుని డ్రా తీసుకోవడం జరుగుతుంది. ఆ డ్రాలో వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళు లైసెన్స్ ఫీజు కట్టుకోవాలంటుంది. లైసెన్స్ ఫీజు కూడా 4 స్లాబుల్లో ఉంటుంది. 55 లక్షలు, అదేవిధంగా 60, 65, 85 లక్షలు. ఆ 4 స్లాబుల్లో ఏరియాను బట్టి ఫిక్స్ చేస్తాం. దాన్ని కట్టుకుంటే వాళ్ళకి షాప్ వెళ్ళటం 6 ఇన్స్టాల్మెంట్స్లో వాళ్ళు పే చేయాలి. వాళ్ళకి కావాల్సినటువంటి స్టాక్ అంతా కూడా IMFL డిపోస్ నుంచి ఎంత కావాలంటే స్టాక్స్ తెచ్చుకోవచ్చు. టోటల్ కూడా చాలా పారదర్శకంగా అన్ని బ్రాండ్లు అందే విధంగా గతంలో వాళ్ళు నిబంధనలతో దోపిడీ కోసం బ్రాండ్లన్నీ ఆపేశారు. ఇవాళ అన్ని బ్రాండ్లకి అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అట్లాగే 99 రూపాయలకే నాణ్యమైనటువంటి సామాన్య ప్రజలకు అందుబాటులో కూడా కొంత అందించడం జరుగుతుంది. ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు అందుకనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెబ్ అని చెప్పి విడగొట్టేశారు. విజయవాడ నగరానికి దుఃఖదాయినిగా మారిన బుడమేరు ముంపు నివారణకు శాశ్వత ప్రతిపాదన చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో కిడ్నీ బాధితులకు న్యాయం చేయాలి, కృష్ణా జలాలు సరఫరా చేయాలన్నారు. సీఎం చంద్రబాబు నాయుడికి వివిధ సమస్యల మీద సచివాలయంలో వినతి పత్రాలను అందజేయడం జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. అనంతరం సచివాలయం వద్ద కామ్రేడ్ కె రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేకించి మన రాష్ట్రంలో 7 జిల్లాల్లో వరదలు వచ్చి విజయవాడతో సహా వివిధ గ్రామాల్లో కూడా చాలా నష్టం జరిగిన నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నామన్నారు. అదేవిధంగా ఇవాళ మేము అక్కడ గమనించిన అంశాలను ముఖ్యమంత్రికి తెలియజేయడం జరిగిందన్నారు. ప్రత్యేకించి బుడమేరు, కొల్లేరు వరకు అన్ని చోట్ల కూడా పరిశీలన చేసిన తర్వాత తేలింది ఏమంటే బుడమేరు ప్రాంతమంతా కూడా అక్రమ నిర్మాణాలు ఆక్రమించుకున్నారన్నారు. అందువల్లనే వరద నీరుతో విజయవాడ ప్రాంతంలోని ఏరియాలో నీట మునిగిపోయాయని, ఆక్రమణం తొలగించకుండా ఉంటే భవిష్యత్తులో ఈ ప్రమాదాన్ని నివారించడం కష్టమవుతుంది అని చెప్పారు. ఈ విషయమై సదర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చాము. ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించారన్నారు. ముఖ్యమంత్రి మేము చెప్పిన సూచనతో ఆయన అంగీకరించారు అని రామకృష్ణ అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవివి సత్యనారాయణమూర్తి, మాజీ తదితరులు పాల్గొన్నారు. మంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి అనేక అంశాలపైన ఆయనకు వివరంగా ఆయన దృష్టికి తేవడం జరిగింది. మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి మన రాష్ట్రంలో 7 జిల్లాల్లో వరదలు వచ్చి
విజయవాడతో సహా వివిధ గ్రామాల్లో కూడా చాలా నష్టం జరిగిన నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీగా సహాయ కార్యక్రమాల్లో కూడా మేము పాల్గొన్నాం. అదేవిధంగా ఇవాళ మేము అక్కడ గమనించిన అంశాలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తేవడం జరిగింది. ప్రత్యేకించి బుడమేరు టు కొల్లేరు వరకు అన్ని చోట్ల కూడా పరిశీలన చేసిన తర్వాత స్పష్టంగా తేలింది ఏమంటే బుడమేరు ప్రాంతం అంతా కూడా ఆక్రమణకు గురయ్యింది, కొల్లేరును కూడా ఆక్రమించుకున్నారు. కాబట్టి ఈ ఆక్రమణలు తొలగించకుండా భవిష్యత్తులో ఈ ప్రమాదాన్ని నివారించడం అనేది వీలు కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చాము. ప్రభుత్వం కూడా దానికి సన్నద్ధతో ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ బుడమేరు ప్రక్షాళన చేస్తామని చెప్పి ఆక్రమణలని తొలగించి సజావుగా నీళ్ళన్నీ కూడా పోవడానికి చర్యలు చేపడతామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వము ఈ ప్రాంతంలో వారు సహాయక చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఇప్పటివరకు రాకపోయినా సరే మన రాష్ట్ర ప్రభుత్వం దాతల నుండి సమీకరించినటువంటి డబ్బు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బు కూడా ఇచ్చి ఇవాళ సహాయ కార్యక్రమాలు చేపట్టారు. మరి ఆటో వాళ్ళకి 10,000 రూపాయల వరకు మాత్రమే ఇస్తూ ఉన్నారు. వరద బాధితులందరికీ న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఎం బృందం జిల్లా కలెక్టర్ సుజనాను కలిసి వినతి పత్రం ఇచ్చారు. సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ ముంపుకు గురైన అన్ని ప్రాంతాల్లో సర్వే సమగ్రంగా జరగలేదని, చాలామంది లబ్ధిదారులకు చేకూరలేదని, ముంపు ఇతర కారణాల రీత్యా ఇళ్లకు రాని వారికి ఎన్యూమరేషన్ చేయలేదన్నారు. మరోసారి పరిశీలన చేసి బాధితులకు న్యాయం చేకూరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డబ్బులు పడని వారికి రీఎన్యూమరేషన్ చేసి డబ్బులు ఇవ్వాలని బాబురావు కోరారు. కొంతమందికి గతంలో ఎప్పుడో నిలిపివేసిన బ్యాంక్ ఖాతాలో డబ్బులు పట్టడం వల్ల కేవైసీ ఇతర కారణాలు చెప్పి బ్యాంకులు డబ్బులు ఇవ్వడం లేదన్నారు. బ్యాంకులతో మాట్లాడి ఫోర్స్లో ఉన్న బ్యాంకులో వేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదికలో 15 ఫిర్యాదులు అందినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఫిర్యాదును ఖచ్చితంగా పరిష్కరించేటట్టు చూసుకోవాలని, అవసరమైతే ఇతర శాఖల సమన్వయంతో సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయం స్థాయిలో ప్రతి సచివాలయంలో సెక్రటరీ సెలవు పెట్టినా ఇన్ఛార్జ్ సెక్రటరీ ఏర్పాటు చేసి ప్రజలు తీసుకొచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించేటట్టు చర్యలు తీసుకొని సచివాలయం స్థాయిలో కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో దరఖాస్తు చేస్తూ సంతృప్తికరమైన పరిష్కారం ఇచ్చిన తర్వాతే ఆ ఫిర్యాదును ఆన్లైన్లో క్లోజ్ చేస్తున్నామని తెలిపారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అనధికార ఆక్రమణలను, డ్వాక్రా సంఘాల సమస్య, రోడ్డు డ్రైనేజీ సమస్యలపై ఫిర్యాదులు అందుకొని సత్వర సంతృప్తికరమైన పరిష్కారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అత్యధికంగా పట్టణ ప్రణాళికకు 10, ఇంజనీరింగ్ 3, రెవెన్యూ, యూసీడీ సంబంధిత 1 ఫిర్యాదు అందుకున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 3వ తేదీ నుండి జరగనున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదంను అందించారు.
శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాస్పై తిరువూరు వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగుట్ల స్వామిదాస్ మండిపడ్డారు. అధికారంలోకి రాగానే తన మన తేడా లేకుండా వ్యవహరిస్తూ అందరి చేత చీ అనిపించుకుంటున్నాడని విమర్శించారు. కొలికిపూడి లాంటి వ్యక్తిని గెలిపించుకోవటం మేము చేసిన తప్పని అక్కడ ప్రజలు భావిస్తున్నట్లు చెప్పారు. జర్నలిస్టులు, రాజకీయ నేతలు, సాధారణ ప్రజలు ఎవరి వద్దైనా సరే కొలికిపూడి ప్రవర్తన మారటం లేదన్నారు. ఈరోజు మేమందరం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఏకగ్రీవంగా దేవినేని అవినాష్ గారిని జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అధ్యక్షుడిగా నియమించమని తెలియజేసే సందర్భంలో వారు దేవినేని అవినాష్ గారిని నియమించడం జరిగింది. అవినాష్ గారికి అభినందనలు తెలియజేస్తూ వారి సారథ్యంలో మేమంతా కలెక్టివ్గా ఉమ్మడిగా ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే తప్పుడు విధానాలు ఉన్నాయో, అప్రజాస్వామిక చర్యలు ఉన్నాయో వాటన్నిటిని ఎదుర్కొని పోరాటం చేయాలని ఈరోజు నిర్ణయించుకోవటం జరిగింది. ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఒక తిరువూరు నియోజకవర్గాన్ని చూస్తే వీరి పరిపాలన ఎట్లా ఉంది, వీరి ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉన్నారనేది మీ యొక్క పత్రికా ప్రతినిధులకు కానీ ఇక్కడ ప్రజానీకానికి కానీ కృష్ణా జిల్లా కాదు ఎంటైర్ స్టేట్లోనే మా తిరువూరు మారిమోగిపోతూ ఉంది. ఈరోజు కూడా మహిళలు ధర్నా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ధర్నా జరుగుతూ ఉంది. పత్రికా ప్రతినిధులు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటటువంటి దీనిలో ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అని పిలువబడే పత్రికా ప్రతినిధుల్ని వారి మీద ఏదైతే వాస్తవాలు అక్కడ జరిగేటటువంటి ఏదైతే అనాథరైజ్డ్ క్వారీయింగ్ పర్మిషన్లు లేకోకుండా ఏ విధమైనటువంటి మరి ప్రభుత్వం నుంచి ఏ విధంగా ప్రభుత్వంకి మరి తెలుసో తెలియదో కానీ అనాథరైజ్డ్గా క్వారీయింగ్ జరుగుతుంటే అవి పత్రికలు ఎత్తి చూపే దానికి కోపగించుకొని చాలా అల్లరి సృష్టిత్వే కాకుండా ఏదైతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ రాగద్వేషాలకు అతీతంగా నేను శాసనసభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తానని మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైయెస్ట్ లా మేకింగ్ బాడీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో చట్టసభ శాసనసభలో ప్రమాణం చేసి ఈరోజు ఆ లాంగ్వేజ్ మీరు చూస్తే ఆ నా కొడుకులు ఈ నా కొడుకులు వాళ్ళ ఇంటికి వెళ్ళి బట్టలోడదీసి కొడతాడంట పత్రికా ప్రతినిధుల మీద ఆ విధమైన భాష. మరి మహిళలు ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నారు. అసభ్య పదజాలంతో మాకు మెసేజ్లు పెట్టడం, వాట్సాప్ కాల్స్ మధ్యరేతుల్లో చేయటం ఈ విధంగా చేస్తున్నారు. మరి ఇది ఇట్లా జరుగుతూ ఉందని అదేవిధంగా మీకు అర్థమైపోతుంది. ఈరోజు కొండపర్వ కానీ లేకుంటే గొల్లమందల రెవెన్యూ కానీ ఈ అనాథరైజ్డ్ క్వారీయింగ్ అనేది వాస్తవమే. పత్రికా ప్రతినిధులు వాస్తవే తెలియజేశారు. ఇదేం అబద్ధమైనటువంటి విషయం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ముంపు ప్రభావిత బాధితులకు కుటుంబం యూనిట్గా ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని, కుటుంబంలో ఒకరిని గుర్తించి వారి ఆధార్ను అనుసంధానమైన బ్యాంక్ ఖాతాలో డీబీడీ ద్వారా నగదు జమ చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు. కుటుంబంలో మరో వ్యక్తిని లబ్ధిదారునిగా గుర్తించడానికి వీలు లేని విషయాన్ని గుర్తించాలని, అనవసరంగా అర్జీలు దాఖలు చేయొద్దని సూచించారు. బాధితులకు అత్యంత పారదర్శకంగా సహాయం అందించడం జరుగుతోందని, ఇప్పటి వరకు ఇళ్లు, వాహనాలు తదితర నష్టాలకు సంబంధించి 1,12,481 మంది బ్యాంక్ ఖాతాలో సాయం జమ చేయడం జరిగిందన్నారు. ఎన్యూమరేషన్ జరిగి గుర్తించని లబ్ధిదారులందరికీ ప్రభుత్వం పరిహారం మంజూరు చేసిందని, అయితే ఆధార్తో బ్యాంక్ ఖాతా లింక్ కాకపోవటం, బ్యాంక్ ఖాతా వినియోగంలో లేకపోవటం తదితర కారణాల వల్ల దాదాపు 20,000 మంది ఖాతాల్లో నగదు జమ కాలేదని వివరించారు. ఈ విషయాన్ని SMS ద్వారా లబ్ధిదారుల ఫోన్లకు సమాచారం ఇచ్చామన్నారు. అందువల్ల సత్వరమే ఆధార్కు బ్యాంక్ ఖాతాను అనుసంధానం చేసుకొని వినియోగంలోకి తెచ్చుకోవాలని సూచించారు. ఈ విషయమై బ్యాంకులకు కూడా సూచనలు ఇచ్చామని, సచివాలయ సిబ్బంది కూడా బాధితులకు సహకారం అందిస్తామని తెలిపారు.
అర్హత పొందిన లబ్ధిదారుల జాబితాలు సచివాలయాలు, తహసీల్దార్ల కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయని, అక్కడ పేర్లు ఉండి ఇంకా పరిహారం జమ కాకపోతే ఆధార్తో బ్యాంక్ ఖాతా అనుసంధానం కాలేదని గుర్తించి బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేసుకోమని సూచించారు. ఆధార్తో అనుసంధానం అయిన 2 రోజుల్లోపే ఖాతాలో పరిహారం జమ చేయడం జరుగుతుందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎవరూ ఎక్కడకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని సూచించారు. అదేవిధంగా పరిహారం కోరుతూ గ్రీవెన్స్లో సమర్పించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి 2-3 రోజుల్లోనే పరీక్షించి ఆపై అర్హులను పరిహారం అందేలా చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ సుజనా పేర్కొన్నారు. విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని ప్రముఖ కథానాయకుడు కార్తీ దర్శించుకున్నారు. హీరో కార్తీతో పాటు సత్యం సుందరం మూవీ బృందం మొత్తం దుర్గ గుడికి విచ్చేయగా ఆలయ సిబ్బంది వేద మంత్రాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్తీ మాట్లాడుతూ 2013వ సంవత్సరంలో విజయవాడకు వచ్చి దుర్గమ్మను దర్శించుకున్నాను. మళ్ళీ ఇప్పుడు వచ్చి దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ అంటే మా కుటుంబానికి ఎంతో ఇష్టమని చెప్పారు. ఈరోజు విజయయాత్రలో భాగంగా విజయవాడ రావటం సంతోషంగా ఉందని, సత్యం సుందరం మూవీ సూపర్ డూప్ హిట్ కావాలని కోరుకున్నానని చెప్పారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని తల్లిని వేడుకున్నానని చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సీడాప్ చైర్మన్ గుణపాటి దీపక్ రెడ్డి అన్నారు. ఉద్యోగాల కల్పనపై సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ అప్పగించిన బాధ్యతను పూర్తి చేస్తానన్నారు. చైర్మన్ గా గుణపాటి దీపక్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ లోని ప్రధాన కార్యాలయంలో దస్త్రంపై సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నాపై ముఖ్యమైన బాధ్యతలు పెట్టారన్నారు. రాష్ట్రంలో 140 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి స్కిల్ డెవలప్మెంట్ కోసం శిక్షణా కార్యక్రమాలు ఇస్తున్నాయని చెప్పారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి యువతలో నైపుణ్యాభివృద్ధి పెంచుతామన్నారు. పారిశ్రామికవేత్తలకు అవసరమయ్యే విధంగా విద్యార్థుల్లో స్కిల్ డెవలప్మెంట్ పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే సీడాప్ చైర్మన్గా నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, మంత్రి లోకేష్ గారు ఈ బాధ్యత నా మీద పెట్టినారు. చాలా రెస్పాన్సిబిలిటీగా నేను భావిస్తున్నాను. మా సాయశక్తుల కృషి చేసి వారు మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఈ సంస్థలో ఇంప్లిమెంట్ చేసేదానికి పనిచేస్తామని చెప్పి తెలుపుకుంటూ, ఒక 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ఈ కొత్తగా ఎలెక్ట్ అయిన 20 మంది చైర్మన్ని సీఎంఓకి పిలవటం జరిగింది. మా అందరికీ దిశానిర్దేశం చేశారు. ఒక్కొక్క కార్పొరేషన్లో ఏమేమి చేయాలా అని చెప్పి ఒక టార్గెట్స్ కూడా ఫిక్స్ చేయటం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యమంత్రి గారికి ఛాలెంజింగ్గా చేయాలా అనేది ఏమనుకున్నారంటే, ఈ 5 ఇయర్స్లో 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలో మనం కల్పించాలా అని చెప్పి ఒక సంకల్పంతో ఉండారు. ఆ సంకల్పముతో పనిచేసేదానికి మా సంస్థ సీడాప్ సంస్థ ఒక ముఖ్య భాగము అని చెప్పి వారు చెప్పడం జరిగింది. సో అనేక టార్గెట్స్ కూడా ఇచ్చి ఈ డైరెక్షన్లో పనిచేయండి అని చెప్పి కొంచెం గైడ్లైన్స్ కూడా ఇవ్వటం జరిగింది. సో మా అందరి మీద ఒక బాధ్యత ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి ఉండే ఈ టార్గెట్
ఫుల్ఫిల్ చేసే దాంతో మా వంతు మేము కృషి పెడతాము అని చెప్పి సక్సెస్ఫుల్గా చేస్తాము అని చెప్పి మేము భావిస్తున్నాం. సోమవారం విజయవాడ కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుజన ఆదేశాలతో అధికారులు వరద బాధితుల కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలకు నష్టపరిహారం అందని వారి కోసం ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులుగా దేవినేని అవినాష్, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన అవినాష్. నూతన ఎక్సైజ్ పాలసీపై 2 రోజుల్లో గైడ్లైన్స్ రానున్నాయని, ప్రస్తుత మద్య దుకాణాలు లైసెన్స్ రద్దు చేసి టెండర్ ద్వారా మద్య దుకాణాలు అప్పగిస్తామని అన్న కొల్లు రవీంద్ర. బుడమేరు ముంపు నివారణకు శాశ్వత ప్రతిపాదికన చర్యలు చేపట్టాలని అన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. డి న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.